విమోచన కొరకు, తన ప్రజల విమోచన కొరకు, తన ప్రజల విడుదల కొరకు ఈ తల్లి ఉపవాసములతోనూ రేయింబగళ్ళు దేవుని సన్నిధిలో నిద్రాహారాలు మాని ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రభువుని బ్రతిమలాడుకుంటుందంట. అయ్యా విమోచకుడు ఎప్పుడు వస్తాడు? ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన జీవితంలో మన బ్రతుకులో ఇలాంటి అనుభవాలు కలిగి ఉండాలి. ఎలాంటి అనుభవాలు? ఏదైనా ఒకటి మనము గురి కలిగి ప్రార్థించే విషయంలో ఆ గురిలో మనం నిలిచి ఉండి ప్రభువుని అడుగుతూ ఉండగా ప్రభు మనకి గొప్ప కార్యాలు చేస్తాడని ఎరిగి మనం ఏం చేయాలో తెలుసా? మనం దేవుని సన్నిధిలో విడవక ప్రార్థించే విధానాన్ని మనము కలిగి ఉండాలి. ప్రార్థిస్తున్నామా? ఏదో మొక్కుబడి ప్రార్థనలు లేకపోతే ఆచార ప్రార్థనలు, అలవాటు ప్రార్థనలు చేసి ఏదో ఆ సమయాన్ని గడిపేసి మనం మౌనంగా మన పనులు మనకు వెళ్ళిపోతున్నాం. ఒకసారి పరిశీలన చేసుకోండి. స్థితిగతులు మార్చబడాలి, కుటుంబాలు కట్టబడాలి, అన్నిటిలో మనం సాధించాలి, రాణించాలి అంటే మనం దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి మన సమయాన్ని అప్పగించే విషయంలో, దేవునికి మనం సమయాన్ని కేటాయించే విషయంలో దేవుడు మన పట్ల శ్రద్ధ నిలుపుతాడు. ఎప్పుడు